కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. ఇక కౌశిక్ రెడ్డి అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా నడిచింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు మొదట కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అక్కడి నుంచి 3 టౌన్ PS కు తరలించారు. ఎమ్మెల్యేని రాత్రంతా 3 టౌన్ PS లోనే ఉంచిన పోలీసులు అక్కడే కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్ కూడా తెప్పించి ఇచ్చారు. చివరకు రాత్రి 1 గంటకు అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ లీగల్ టీంకు తెలిపారు. రాత్రి 3 టౌన్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేశారు అధికారులు. ఇక కౌశిక్ రెడ్డిపై మొత్తం 12 సెక్షన్ల కింద 5 కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే వీటిలో 2 కేసుల్లోనే అరెస్ట్ చూపించారు. ఆర్టీఓ మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ PA ఇచ్చిన పిటిషన్స్ మేరకు నమోదు చేసిన కేసుల్లో ప్రస్తుతం కౌశిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా కౌశిక్ రెడ్డిపై కంప్లైంట్ చేశారు. కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, ఎన్ని గంటలకు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు? అలాగే 2 కేసులకు సంబంధించి మాత్రమే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అవి ఏ కేసులు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, సంక్రాంతి పండగ పూట కరీంనగర్ నగరంలో అయితే ఒక హైడ్రామా అనేది చోటు చేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డిని నిన్న రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి కరీంనగర్ 3 టౌన్ PS కు తరలించారు. అయితే PS కు తరలించే లోపు కూడా ఒక పూర్తిస్థాయి ఒక నాటకీయ పరిణామాలు జరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే తొలుత 1 టౌన్ PS లో, ఎందుకంటే 1 టౌన్ PS లోనే కేసులు నమోదయ్యాయి, ఫిర్యాదులు కూడా 1 టౌన్ PS లో అయ్యాయి. ఏదైతే గొడవ జరిగిన కలెక్టరేట్ ఉందో అది 1 టౌన్ PS పరిధిలోకి వస్తుంది. కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా 4 కూడా 1 టౌన్ PS లోనే కేసులు నమోదు చేశారు. తొలుత అక్కడికే తీసుకొస్తారని చెప్పేసి అక్కడ ఒక పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 1 టౌన్ PS దగ్గరికి వచ్చిన కార్యకర్తలను అందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళందరినీ డైవర్షన్ చేస్తూ అక్కడ నుంచి నేరుగా PTCకి తీసుకెళ్లారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ సెంటర్కి తీసుకెళ్లి అక్కడ కొద్దిసేపు ఉంచిన తర్వాత అక్కడ నుంచి 3 టౌన్ PSకు తీసుకొచ్చారు. 3 టౌన్ PSకి తీసుకొచ్చి అక్కడ నుంచి వైద్యులను పిలిపించారు. వైద్యులను పిలిపించిన తర్వాత జడ్జిని సంప్రదించారు. జడ్జి ముందు హాజరుపరిచేందుకు సంప్రదించారు. అయితే జడ్జి క్వార్టర్లో ఉండడం లేదు కాబట్టి రేపు ఉదయమే అనే చెప్పిన తర్వాత తొలుత రాత్రి అంతా రిమాండ్కు అన్ని రంగం సిద్ధం చేసినప్పటికీ, జడ్జి ముందు హాజరుపరిచేందుకు అంతా రంగం సిద్ధమైనప్పటికీ జడ్జి సంసిద్ధంగా లేకపోవడంతో ఈరోజు ఉదయానికి వాయిదా పడింది. అయితే దీంతో రాత్రంతా కూడా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాత్రంతా కూడా 3 టౌన్ PSలోనే ఉండాల్సి వచ్చింది. 3 టౌన్ PSలోనే ఆసుపత్రి నుంచి ఒక బెడ్ తీసుకొచ్చి అక్కడే ఆయన పడుకునేందుకు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే రాత్రి బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు తర్వాత ఇతర నేతలు కౌశిక్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ లీగల్ సెల్ నేతలకు మాత్రమే అనుమతించారు. లీగల్ సెల్ నేతలతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఉదయం జడ్జి మరికొద్దిసేపట్లో జిల్లా 2వ అదనపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. మరికొద్దిసేపట్లో హాజరుపరిచేందుకు అయితే 3 టౌన్ PSలో ఒకవైపు అంతా రంగం సిద్ధం చేశారు. మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ఇక్కడికి రానున్నారు. న్యాయమూర్తి వచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డిని ఇక్కడ హాజరుపరుస్తారు. కౌశిక్ రెడ్డిని హాజరుపరిచి రిమాండ్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కౌశిక్ రెడ్డి మీద నమోదైన కేసులను కనుక మనం పరిశీలించినట్టయితే మొత్తంగా 12 కేసులను నమోదు చేశారు. 2 కేసులకు సంబంధించి వివిధ సెక్షన్ల కింద 12 సెక్షన్ల కిందనైతే కేసులు అయితే నమోదు చేసిన సిచ్యువేషన్ ఉంది. వీటిలో అతన్ని రిమాండ్కు ఇవ్వాలని చెప్పేసి పోలీసులు కోరనున్నారు. అయితే దీనికి మరోవైపు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా పూర్తి సంసిద్ధంగా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చిన లీగల్ టీం సభ్యులు కూడా ఈ గరిష్టంగా ఇది 5 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులే కాబట్టి వెంటనే రిమాండ్ పిటిషన్ కొట్టేయాలని చెప్పేసి వాళ్ళు కోరనున్నామని చెప్పేసి బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులైతే చెప్తా ఉన్నారు. వాళ్ళు దాంతోపాటుగా అలహాబాద్ కోర్టులో గతంలో జరిగిన ఒక కేసును ఉదాహరిస్తూ ఇది కొట్టుడుపోతుందని చెప్పేసి ఒక ఆశాభావం అయితే వాళ్ళు వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి ఉదంతానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేయాలని బీఆర్ఎస్ నేతలు భావించినప్పటికీ ముందస్తు అరెస్టులు అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ
కూడా కరీంనగర్ టౌన్లో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రోడ్లపైకి ఎవరు రాకుండా ఎక్కడ భద్రతాపరమైన కట్టుదిట్టమైన చర్యలు అయితే చేశారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా బందోబస్తును అయితే కట్టుదిట్టంగా నిర్వహించిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. ఒకవైపు పండుగ రావడంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్నైతే భద్రతా ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టు వద్దకైతే తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రావణి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.